కొన్నిసార్లు మన టైం బాగోకపోతే మనం ఏం చేసినా వర్కౌట్ అవ్వదు. 2.5 సంవత్సరాల నుంచి అబ్డామినల్ పెయిన్తో బాధపడ్డాను. ఎన్ని టెస్టులు చేయించినా ఏం లేదు నీకు, అంతా ఓకే అని చెప్పేవారు. డాక్టర్స్కి ఒక స్ట్రక్చరల్ ఫాల్ట్ కనిపించినా అది నా పెయిన్తో అట్రిబ్యూట్ చేసేవారు కాదు. అప్పుడే నాకు అర్థమైంది, ఈచ్ కేస్ని ఇండివిజువల్గా అనలైజ్ చేయకుండా అండ్ పేషెంట్ని ఎడ్యుకేట్ చేయకుండా పుస్తకంలో ఏముందో అదే చెప్పి పంపిస్తారని. లాస్ట్ ఇయర్ నన్నందరూ ఏంటి భయ్యా ఇలా అయిపోయావనంటే నాకు చాలా కోపం వచ్చేది. ఎందుకంటే డాక్టర్స్ బ్లడ్ టెస్ట్ చేసి, ఈ టెస్ట్ చేసి, ఆ టెస్ట్ చేసి నీకేం లేదు సూపర్ అదిరిపోయిందిగా అనేవారు. నేను కాల్ రగరేసుకుని ఇంటికి వచ్చేవాడిని, పెయిన్తో బాధపడేవాడిని. అండ్ ప్రతి ఒక్కరూ ఏంటి ఇలా అయిపోయావని అడుగుతూనే ఉండేవారు. సిన్సియర్గా నా అనుభవంలో ఒకటి చెప్తాను. యూకేలో మీకు ఏదైనా ఇష్యూ వస్తే అది ఫ్రీక్వెంట్ జీపీ విజిట్స్ తర్వాత కూడా తగ్గకపోతే మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి తీసుకోండి. మీ ఇష్యూ గురించి పూర్తిగా అర్థం చేసుకోండి. ఫేస్బుక్, రెడిట్లో మీ ఇష్యూకి సంబంధించిన కమ్యూనిటీస్ ఉంటే జాయిన్ అవ్వండి. మీలాంటి పెయిన్తో బాధపడుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోండి. ఒకసారి మీకు అవగాహన వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది మీకు ఏది మంచిదో అని. అలాగే ఒకసారి యూకేలో మీ హెల్త్ ఎక్స్పీరియన్స్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళు ఇంకో 10 హర్రర్ స్టోరీస్ చెప్తారు. అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత గొప్ప హెల్త్ కేర్ సిస్టంలో ఉన్నామని.